ప్రభు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన ఆయన స్థితించేటువంటి మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ఈ సమయంలో గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకం నుంచి 236 నంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం పరుచుకున్నాం. స్తుతికి పాత్రుడా సత్యశీలుడా, స్తుతికి పాత్రుడా సత్యశీలుడా, నిరతము నీలో సాగే కృపను ఇమ్మయ్యా, నిత్యము నిన్ను సేవించి శక్తిని ఇమ్మయ్యా, నిరతము నీలో సాగే కృపను ఇమ్మయ్యా, నిత్యము నిన్ను సేవించి శక్తిని ఇమ్మయ్యా. గోల్డెన్ సప్లిమెంట్ నుంచి గతకాలం అంతా నేను అనే పాట పాడుకుని ప్రభునామాన్ని మనం పరుచుకున్నాం. గతకాలమంతా నీ నీడలోన రాజావు దేవా Bye.
కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో మనం దేవుని ఆరాధించుకున్నాం. నిజముగా మరి మన జీవితాలలో గత కాలం అంతా కూడా ఆయన కాచి కాపాడి మనల్ని ఇంతవరకు కూడా ఆయన రెక్కల చాటున దాల్చినటువంటి గొప్ప దేవుడు. మరి ఆ దేవాతి దేవుణ్ణి మనమందరం కూడా స్తుతించాలి. మనం ఎంత పాడినా కానీ మరి ఎంత స్తుతించినా కానీ ఇంకనూ ఆయనకు రుణస్థులమై ఉంటాం. మనందరం కూడా ఒకసారి ఈ వచనాన్ని పాడి ప్రభునామాన్ని మనం తెచ్చుకున్నాం. వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా. ప్రాణాత్మ శరీరాలతో మన కన్నులు మూసుకొని మన రెండు హస్తాలు ఆకాశం అందినటువంటి దేవుని తట్టు చాపి ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాం. గడిచినటువంటి గతకాలం అంతా కూడా ఆయన తన రెక్కల నీడను మనం దాచిపెట్టాడు. ఆయన కృప వలనే మనం జీవించి ఉన్నాం. మరి ఈ యొక్క గడిచిపోయినటువంటి దినాల్లో ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో నిందలు, వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు మనకు విడుదల దయచేసి ఇంతవరకు కూడా మనకు క్షేమాన్ని అనుగ్రహించాడు. కాబట్టి అందరూ కూడా ప్రభునామాన్ని స్తుతిద్దామా. మన కుటుంబాలను క్షేమంగా ఉంచాడు. మన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఆయన మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఆయన కాపుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఇంతవరకు కూడా సజీవులుగా మనం నిలబెట్టినటువంటి యేసయ్యను అందరూ కూడా ప్రాణాత్మ శరీరాలతో ప్రభుని స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా నీకే వందనాలయ్యా. మా మంచి యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలయ్యా. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన గతకాలం అంతా కూడా నైనా నీ కాపుదలను మీరు మాకు అనుగ్రహించిన ప్రభా. అయ్యా మమ్మల్ని ఇంతవరకు కూడా నైనా క్షేమంగా దాచిపెట్టిన విధానాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రభా, ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చి ప్రభా మా కొరకు ఎవరు చేయలేని త్యాగమును ప్రభా మీరు చేసి ప్రభా మా కొరకు నీ ప్రాణమును అర్పించిన తండ్రి నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభా. ఆకాశమందునైనా కొనియాడదగిన నామం ఏదైనా ఉన్నదంటే ప్రభా అది నీ నామమే తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇరవై మరి ఒక దినాన్నైనా నీ సన్నిధిలోనైనా ఈ రీతిగా ప్రభా సంఘముతోను నైనా బంధుమిత్రులతోను ప్రభా అయ్యా రక్త సంబంధులతోను ప్రభా దాసిన కుటుంబంతో కూడా కలిసి నైనా నిన్ను ఆరాధించేటువంటి మంచి తరుణమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నైనా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వాదం కమ్మని వచ్చినాం ప్రభా. నీ వందనాలు. ఈ లోకంలో మేము నడవలేని పరిస్థితులు ఎన్నో వచ్చినప్పుడు ప్రభా అయ్యా మీరు మమ్మల్ని అయినా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించిన దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. పాప స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని వెతికి రక్షించి ప్రభా నీ కుమారులుగా చేసుకున్నావు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. నీ సొత్తైన జనాంగముగా ప్రభా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ ఊపిరంతా కూడా నీవిచ్చినదే తండ్రి. నీవిచ్చిన ఈ కృపా భాగ్యమును బట్టి నాయన నీకే వేల కొద్ది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. స్తుతి స్తోత్రం మన బ్రతుకంతా కూడా ఆయనకి ఇచ్చినా కానీ ఆయన నామాన్ని స్తుతించినా కానీ ఇంకనూ ఆయనకు రుణస్థులమై ఉంటాం. కాబట్టి మన రెండు హస్తాలు ఆకాశం తట్టు చాపి మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ
జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఏమి జీవనం తీర్చరు యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా జీవనం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై నాలో ఉన్న మోహిని నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేసయ్యా నాలో ఉన్న మోహిని నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేసయ్యా చూపేవారు ఎవరున్నా లేకపోయినా కానీ ఆయన మన ఎడల జాలి చూపే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కృప చింతనే మనం బ్రతికి ఉన్నాము. ఈ లోకంలో ఎంతోమంది తమ పడకల మీద క్షేమంగా నిద్రిస్తూ మరలా నేను లేగుస్తాను అనుకున్నారు, కానీ వారు తమ పడకల మీదనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభు నిన్ను ప్రేమించి ఆయన సజీవుల రెక్కల చాటున నిన్ను భద్రముగా దాచిన దేవుణ్ణి మనసారా హృదయమారా స్తుతిస్తావా? మా మంచి యేసయ్యా నీకే వందనాలు. మా జీవం ఇచ్చిన తండ్రి నీకే వందనాలయ్యా. నా యజమానుడా నీకే స్తోత్రాలు ప్రభువా. నా ఎడల దయచూపు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో తల్లి విడిచిన తండ్రి మరిచిన కానీ ప్రభువా నేను నిన్ను విడవను మరువను అనేటువంటి వాగ్దానములు ప్రభువా
నిత్యము మమ్మల్ని వెంబడిస్తూ ప్రభా, మమ్మల్ని సంకనెత్తుకుంటూ ప్రభా, మా పాదములకు రాయి తగలకుండా నాయన మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న తండ్రి నీకే వందనాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా ఈ కుటుంబాన్ని కూడా మీరు ప్రేమించిన ఆయన గడిచిన గత కాలం అంతా కూడా నా ప్రభా వారి పట్ల ఎన్నో ఊహించని కార్యాలు జరిగిస్తూ ప్రభా, అయ్యా వారి యొక్కనైనా బిడ్డల విషయంలో ప్రభా, వారి యొక్కనైనా కుటుంబ జీవితంలో ప్రభా నువ్వు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగానైనా ఈ రీతిగా నేను స్తుతించడానికి ప్రభా, అయ్యా నీ బిడ్డల ఆశతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్తుతి ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండి నాయన ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వాద కమ్మలు వచ్చినాం ప్రభా. నిత్యము కోటాను కోట్ల దేవతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా కొన్ని ఆడబడుచున్న మా మంచి యేసయ్యా నీకే వందనాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క నా ప్రభా అయ్యా ఇంటి యజమానులు బట్టుకొని స్తోత్రాలు ప్రభా, వారి కుటుంబాలను కూడా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ ప్రాంతంలోనైనా వరద ముక్కు చేత నా ప్రభా అయ్యా ఎంతగానో ఎన్నో కుటుంబాలు మునిగిపోయినాయి ప్రభా, కానీ నైనా ఈ కుటుంబాన్ని ప్రేమించి ప్రభా వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఎంతో ఆస్తి నష్టాలు జరిగినాయి ప్రభా, కానీ నీ కాపుదల అనుగ్రహించి వారికి ఏ నష్టం అనేది కలగకుండా ప్రభా అయ్యా నీ కృపలో దాచిపెట్టిన విధానాన్ని బట్టి నీ వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు అయ్యా. అలాగే ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా మా మంచి యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభా అయ్యా నిన్ను మనసారా పాడి స్తుతించేటువంటి భాగ్యమును ప్రభా, అల్పులము అయోగ్యులము ఏ మంచి లేని మాకును ప్రభా మీరు అనుగ్రహించినందుకు నాయన నీకే వేల కొద్ది కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలో నియమతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. అందరూ కూడా ముందుకు సర్దుకొని కూర్చోండి అమ్మా, ఫ్రీగా కూర్చోండి, సరిపోతుంది ప్లేస్. అందరూ కూడా ముందుకు జరగండి. ఈ సమయంలో మరి దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి వారి పట్ల చేసినటువంటి మేళను బట్టి వారు ప్రభుత్వంలో సాక్ష్యం చెప్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరుట మనం చేస్తున్నాం. ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు ఈ గడిచిన నవంబర్ నెల నుంచి ఈ నవంబర్ నెల వరకు కూడా మరి ఆయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి మేము ఏమి ఇచ్చినా కానీ దేవునికి రుణస్థులమే. మరి పోయిన సంవత్సరం స్తుతి ఆరాధన మరి పెట్టుకుందామని చెప్పి మరి చాలా అనుకున్నాం కానీ దేవుని మరి అది పెట్టుకోలేకపోయామండి. మరైతే స్తుతి ఆరాధన పెట్టుకోలేకపోయానని చెప్పి నేను ఎంతో బాధపడ్డాను. ప్రభా మరి నేను నిన్ను మరి నా ఇంట్లో పిలుచుకోవాలి దేవా అని చెప్పి మరి సంవత్సరం నుంచి కూడా అప్పుడు నవంబర్ నెలలో జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి నేను అడుగుతూ వచ్చాను. మరి అసలు ఈ ఏర్పాటు అంతా దేవుడిదే. అసలు ఎందుకంటే మరి మన విజయవాడకి వరదలు వచ్చి మరి పొలాలు కూడా మునిగిపోయినాయి. మరి ఇక్కడ దేవుని కృపను బట్టి మరి అమ్మ నాన్న మరి ఒక మార్గాన్ని చూపించారు. మరి అందుని బట్టి మరి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చి ఇక్కడ మరి వ్యాపారం చేస్తున్నాం. మరి మనకి సెప్టెంబర్లో మరి వరద వచ్చింది. తర్వాత పొలాలు అట్లాగా మరి సరుకు లేక మరి ఎంతో బాధపడుతున్నాం. ప్రభు మరి నేను స్తుతి ఆరాధన పెట్టుకోవాలి, మరి ఏంటి ప్రభు మరి అని దేవుని ఎదుట మరి అడుగుతున్నాను. ఆ సమయానికి మరి నీవే ఆమె అన్నీ సిద్ధపరిచి ప్రభు అని దేవుని అడుగుతున్నాను నేను. మరి దేవుడు తన వాక్యం చేత నన్ను ఎంతగానో బలపరుస్తాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి అట్లాగే మరి మా కుటుంబంలో మరి మా యజమాని పట్ల, నా పట్ల, మరి నా బిడ్డల పట్ల ఎన్నో మేలు. అసలు ఎప్పటికప్పుడు కూడా అసలు ఈ స్తుతి ఆరాధన మరి ఇట్లా మొదలు పెడుతున్నప్పుడు మరి మన బలారాధన తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంతో శోధన. మరి
అక్కడ శోధన అక్కడ నూజివీడు స్థలం పట్ల అక్కడ ఎంతో శోధన వచ్చినప్పటికీ ఇద్దరం బలహీనం అయిపోయాం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నాం. అయితే దేవుడు పౌలు ఏ రీతిగా చెప్పి ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. ఆ రీతిగా దేవుని వాక్యంతో ఇద్దరు బలపరుచుకుంటూ ఏదైనా సరే దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తారని, దేవా నీ చిత్తం ఏదైతే అదే ప్రభువా, నీ చిత్త ప్రకారం మేము నడవాలని ఆశపడుతున్నామని దేవుని ఎదుట ఇద్దరు మోకరించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఏర్పాటంతా దేవుడిదే, మాదంటూ ఏమి లేదు. ఏదైనా సరే ద్రవ్య రూపమైనా సరే మేము బలహీనతలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన బలాన్ని ఇచ్చి అన్ని సమకూర్చే విధంగా ఆయన మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాం. అలాగే నా భర్త రాకపోకల్లో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉంటున్నారు. ఆయన రాత్రిపూట ఎంతో అసమయానికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతో కాపుదలనిచ్చాడు. అలాగే మొన్న గురువారం రోజు నా బిడ్డలిద్దరు కూడా స్కూల్లో ప్రోగ్రాం ఉందని చెప్పి పిక్నిక్కి వెళ్ళారు. చిన్న పాపకి చిన్న గాయం అయింది, తర్వాత ఇద్దరికి ఫీవర్ వచ్చింది. అయినా కానీ దేవుని కృపను బట్టి వాళ్ళకు ధైర్యం చెప్పి నేను కూడా ఒకవైపు బలహీనంగా ఉన్నా కానీ ఒకే వాక్యం నా వెంట ఆడుతుంది అనమాట. ఎప్పుడు బలహీనమయ్యామో అప్పుడే బలవంతులు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు నీ బలాన్ని నాకు దయచేయ, ఏదైనా సరే ప్రభు నిన్ను నా ఇంట్లోకి పిలుచుకోవాలి, నేను ఆరాధన జరిగించుకోవాలి దేవా. నా బంధుమిత్రులతో అత్తగారు ఆడపడుచు అమ్మ నాన్న అందరూ బంధుమిత్రులు అందరితో నేను నిన్ను కొనియాడాలి ప్రభు అని దేవుని ఎంతగానో అడిగాను. దేవుని కృపను బట్టి సంఘం అంతా కూడా ఎంత కష్టమైనప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పేరు పేరు చొప్పున బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవుడు వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరిచి సొంత గృహాన్ని కొనుక్కునేటట్లుగా ఈ గృహ యజమానులు కూడా ఆరాధన పెట్టుకుంటామని అడిగినప్పుడు వారు కూడా ఎటువంటి ఆటంకం చెప్పకుండా చక్కగా మనస్ఫూర్తిగా బాబాయ్ గారు అయితే వచ్చి అమ్మ మీరు కావాలంటే కింద కూడా చూసుకోండి అమ్మ, చక్కగా వాడుకోండి అమ్మ అని చెప్పారు. అందుని బట్టి కూడా మా గృహ యజమానులు కూడా హృదయపూర్వక వందనాలు. అట్లాగే మేము చేస్తున్న వ్యాపారవంతులు కూడా దేవుడు మాకు జయకరం ఇవ్వాలని మీ అందరు మీ వంట ప్రార్థనలో పుట్టమని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. కొనసాగుతామండి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా దైవమైన నామాన్ని బట్టి నేను స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా అశోకు తన కుటుంబం పట్ల మీరు చేసినటువంటి మేళను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎవరినైనా ఎన్ని శ్రమలు ఉన్నా ప్రభువా, ఇదిగో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభువా, వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు నీవని ప్రభువా. నీ సన్నిధిలో ఆనందిస్తూ నేను స్థుతిస్తూ ఉండగా ప్రభువా, ఇంకా వారిని ఎదుటనైనా ఇదిగో ప్రభువా విశ్వాసంలో బలపరచబడి నీలో వద్దున్నట్లుగా కూడా నీకు దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. విన్నవారి హృదయాలు కూడా ప్రభువా విశ్వాసంలో మీరే బలపరిచి సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని మాట వినబోయే ముందు ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన కృప, అత్యున్నతమైన దయా చూపు యేసయ్యా, నీ నామానికి సాటి ఏది లేదయ్యా, నీ నామానికి సాటి ఏది లేదయ్యా. అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన కృప, అత్యున్నతమైన దయా చూపు యేసయ్యా, నీ నామానికి సాటి ఏది లేదయ్యా, నీ నామానికి సాటి ఏది లేదయ్యా. సర్వసృష్టి నిన్ను స్తుతించినా, సర్వకోటి దూతలెన్ని పొగడినా,
వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. దేవుని మాటలు అందించడానికి వారు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని మేము పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ ప్రక్కన వారికి స్వీకరించి దేవుని ప్రేమ అత్యున్నతమైనది అని చెప్పి ప్రభు నామాన్ని మహింపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన మహాకృప చొప్పున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన దేవుడి యొక్క కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఏర్పాటు చేశారు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి మానవుల పట్ల ఆయన చేసేటువంటి మేలులు చాలా గొప్పవి. అవి ఎంత గొప్పవి అనంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మేలులు చాలా ఆశ్చర్యమైనటువంటివి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. మరి దేవుడి యొక్క కుటుంబం ఎడలో కూడా ఆయన చేసినటువంటి ఉన్నతమైన మేలులను బట్టి ప్రభువును స్తుతించేటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు లేవీయులైన యేషువ, కర్మీయేలు, బానీ, హషబ్నెయ, షెరేబ్య, హోదియా, షబన్య, పతహయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడి చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. చాలండి. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయగలిగిన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించారు, మీ ఆత్మను మీరు మాతో ఉంచారు. వారి ఎడల మీరు చేసిన మేళను బట్టి ఇదిగో తండ్రి, సంఘమి దాసుని కుటుంబంతో కూడా మీ నామాన్ని ఘనపరుస్తుండగా, మీ నామాన్ని ఆరాధిస్తుండగా ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్నారు. సంఘమిడలను కూడా మీరు క్షేమంగా మీరు తీసుకొచ్చారు, బలంగా తీసుకొచ్చారు. నీకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులైన మమ్మల్ని మీరు నడిపించి నీ యొక్క నామ ఘనత కొరకై ఈ స్తుతి ఆరాధన మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగం మాకందరికి అర్థమైన రీతిగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చాలా మంచి లక్షణం. పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా చిన్న వాళ్ళు ఏం చెప్తారంటే థ్యాంక్స్ అండి అని చెప్తారు. మన భారతీయులైతే ఏం చెప్పగలుగుతారు? ఇలా చాలా తక్కువ మంది ఇలా చెప్తూ ఉంటారు. అయితే మనుషులకు మనం చెప్తే థ్యాంక్స్ చెప్తే చెప్పొచ్చు, కానీ మనల్ని పుట్టించి మనకు గొప్ప కార్యాలు చేసి అద్భుతమైన కార్యాలు చేస్తున్నటువంటి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పటం అనేటువంటిది, కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది
దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి కదా. దేవుడు మన ఎడల చేసేటువంటి మేలులు ఎంత గొప్పవి అనంటే మనుషులు చేయలేనటువంటివి. మనుషులు చేయలేని గొప్ప మేలులను దేవుడు చేయగలడు. అందుకని అన్నాడు, మీరందరూ ఇలాగూ దేవుని స్తుతించండి. దేవుని యొక్క నామం అంట ఎంత గొప్పది అని అంటే, సకలాశీర్వచనములు అనేటువంటి మాట కంటే కూడా, ఆ దీవెనల కంటే కూడా యేసయ్య నామము గొప్పది. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్య నామము ఎందుకు గొప్పది అనంటే, ఈ లోకములో ఆయన నామమునకు మించినటువంటి నామము ఏ నామము కూడా లేదు. బైబిల్ గ్రంథంలో అంటారు కదా, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ అంటారు కదా, చదవండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ. చాలండి. ఏమన్నాడు తెలుసా అండి? మరి ఏ నామము వలన మనకు రక్షణ లేదు, కానీ మరి ఈ నామము, ఏ నామము? యేసయ్య నామం అంట చాలా గొప్ప నామం. బైబిల్ గ్రంథంలో అంటాడు కీర్తనలో, చూడండి, కీర్తనలో 8వ కీర్తన 9వ వచనం చదువుదాం. 8వ కీర్తన 9వ వచనం చదువుదాం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినదో. చూడండి, దేవుని నామం అంట ప్రభావము కలిగింది. అందుకనే యేసయ్య నామం అనేటువంటిది మానవ జీవితాలను రక్షించే నామము. హల్లెలూయా. యేసయ్య నామములోనే రక్షణ. అందుకని మరి ఏ నామములో కూడా రక్షణ లేదు అని అంటున్నాడు. ఒక మనుష్యుడు పరలోకానికి వెళ్ళాలి అనంటే, స్వర్గానికి వెళ్ళాలి అనంటే, మోక్షానికి వెళ్ళాలి అనంటే అతడు యేసు నామము వలన రక్షణ పొందాలి. ఆ నామము మానవులను రక్షిస్తుంది. అందుకనే మనందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు చివరికి ముగింపులో ఏమనంటామో తెలుసా? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అని అంటాం. ఎందుకని అంటే యేసు నామములో ఉన్న శక్తి ఒక పాపి అయినటువంటి మానవుణ్ణి ఏం చేయగలదంటే, పాపము నుండి విడిపించి పాప క్షమాపణిచ్చి అతన్ని రక్షించి మోక్షానికి చేర్చగలదు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములోనికి రాలేడు. అంటే నా నామముననే పరలోక రాజ్యం. కాబట్టి యేసయ్య నామము భూమి అందంతటా ఎంత ప్రభావం కలిగిందంటే, మనలను పాపము నుండి, నరకము నుండి విమోచించి మనలను పరలోకానికి చేర్చగలిగిన నామం యేసయ్య నామం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన నామమంతా సకలాశీర్వచనముల కంటే మించిన ఘనమైన నామము. అలాంటి ఘనమైన నామాన్ని మనం స్తుతించాలి. ఆ యేసు నామాన్ని మనం ఆరాధించాలి. నిజంగా మనం చూసాం, మరి ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు
మరి చాలా మంది కూడా ఎంత నరకయాతన అనుభవించారంటే, మరి ఆ రోజుల్లో మరి ప్రజలకు త్రాగడానికి నీరు లేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులండి. ఎక్కడెక్కడో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని వార్తల ద్వారా మన చెవుల ద్వారా విన్నాం. కానీ ఇప్పుడు మన దగ్గరే జరిగింది, మనముంటున్న ప్రాంతాల్లోనే జరుగుతుంది, మనకు కూతంత వేటు దూరంలోనే జరుగుతుందంటే ఎంత భయానకరమైన పరిస్థితుల్లో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో మా ఊరి దగ్గర ఉన్నటువంటి కరకట్ట దగ్గర కూడా అంచుకోడేమైందో తెలుసా అండి, నీళ్ళు వచ్చేసాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే, ఒక ఆయన అంటున్నాడు కదా, ఇలాంటివి వస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అని ఒక ఆయన గారిని అడిగాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయనే అనుమతించాడు. ఆయన ఏం చేస్తాడండి? బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఆయన అనుమతి లేకుండా నీ తలలో ఉన్నటువంటి వెంట్రుక ఒక్కటి కూడా రాలిపోదట. మరి ఆయనకు తెలియకుండా ఈ వరదలన్నీ వచ్చేసాయ్యా. మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా, ఎందుకు వరదలు పంపించాడంటే, ఎందుకంటే మనుషుల యొక్క అవిధేయత, మనుషుల యొక్క తిరుగుబాటు, మనుషులు దేవుని యొక్క శక్తిని, ఆయన నామములో ఉన్న శక్తిని ఇకనైనా గుర్తించి ఆ నామమును బట్టి వారు ప్రార్థన చేస్తేనంట వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. అందుకనే రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఏమంటాడు తెలుసా అండి? ఇదిగో యేసు నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. కాబట్టి యేసు నామములో నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నామములోని పాపములను విడుదల పొందాలి. ఆయన నామమును శక్తి కలిగింది, నిన్ను నరకం నుండి తప్పించి మోక్షానికి తీసుకువెళ్ళగలదని ఆయన నామములో ఉన్న శక్తినంట నీవు గుర్తించాలి. అలాంటి శక్తి కలిగిన యేసయ్య నామాన్ని నీవు ప్రార్థన చేస్తే నీవు, నీ కుటుంబం, నీకు కలిగినదంతటినీ కూడా ఏం చేస్తాడు తెలుసా? ప్రభు వారు రక్షిస్తాడు. వారికి, నీ కుటుంబానికి గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు. మరి అలాంటి రక్షణ నీ కుటుంబానికి కలిగి ఉన్నావా? నీ కుటుంబం యేసు నామములో ప్రార్థన చేసి రక్షింపబడగలుగుతున్నారా? రక్షణ పొందుకోగలుగుతున్న బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని, ఆ తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అది యేసు నామము వలన మనము తప్పించబడతాం. దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకుంటాం కదా, పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న చూడండి, కీర్తనలో 44వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 44వ కీర్తన 5వ వచనం, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. హల్లెలూయా. యేసయ్య నామమంట మనల్ని రక్షించడమే కాదు గాని, యేసయ్య నామం ఏం చేస్తుందో తెలుసా? మన విరోధుల మీద మనకు జయమును అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. మన విరోధి, సపోజ్ మిమ్మల్ని అడిగామనుకోండి, మీ విరోధి ఎవరో, లేకపోతే మీ శత్రువు ఎవరో. ఈ మధ్య ఎవరో ఒక సహోదరి అంట, ఒక లేడీ అంట, నేనే యేసుక్రీస్తుని అంటుందట. మరి ఆ సోషల్ మీడియాలో వస్తా ఉన్నది, చూసారో లేదో గాని నేనే యేసుక్రీస్తుని అంటుందట. అలాంటి వారిని బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు విరోధి అని అంటుంది. కాబట్టి మీ విరోధి ఎవరు అనంటే ఏం చెప్తారు? లేదా మీకు అర్థమయ్యే భాషలో మీ శత్రువు ఎవరంటే ఏం చెప్తారు? ఏదో మా ఇంటి పక్క ఆవిడ, మా ఇంటి ముందున్న ఆవిడ, లేకపోతే మా తల్లి, మా చెల్లి, మా యొక్క అక్కాయి అని రకరకాలుగా చెప్తా ఉంటారు. బైబిల్ గ్రంథంలో నీ విరోధి ఎవరనని బైబిల్ చెప్తుందని మొట్టమొదటిగా నీ శరీరమే నీకు విరోధి. ఏమండి?
మన శరీరమే మనకు విరోధి. ఒక తల్లట ఏం చేస్తుందో తెలుసా? ఆమె పప్పు రుబ్బుతా ఉందట. పప్పు రుబ్బడానికి ఆ పప్పు గుత్తి కావాలి కదా. వాళ్ళ కుమార్తెని ఏం చేసిందంటే అమ్మాయి అని కేకేసింది. ఈ అమ్మాయి ఎక్కడ ఉంది? బయట ఏం చేస్తుంది? స్కిప్పింగ్ ఆడుతుంది, తాడాట ఆడుతుంది. ఆడేటప్పుడు పిల్లలకి తల్లుల స్వరాలు వినబడవు. ఎంత పిలిచినా గాని వాళ్ళ పని వాళ్ళదే గాని వీళ్ళు ఏం చేయరు, పట్టించుకోరు. మరి అలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? అలా జరిగినప్పుడంట ఈ తల్లి మాట మీద పోకుండా కావాలంటే ఈ తల్లి ఏం చేస్తుంది? మరి లేవలేదు. అప్పుడు దాకా పోయి మంటేస్తున్నా తిప్పే కూరగడ్డితోనే ఆ పప్పును మెదిపేసింది. ఆ పప్పును మెదిపేసి ఎదుగో ఏం చేసిందంటే ఇక అంతా పక్కన పెట్టేసింది. పక్కన పెట్టక ఈ లోపు వచ్చి అమ్మా ఏంటి నన్ను పిలిచావు అంది. ఏంటా అని ఆ చేతిలో ఉన్న గరిడి తీసుకుని గిరాటేసేసింది. ఆ పిల్ల గిరాటే గాని ఆ గరిట వెళ్ళి ఆ పిల్ల కనుగుడ్డుకు తగలగానే ఆ కనుగుడ్డు చెన అక్కడికక్కడే కాలిపోయింది. ఎవరికెవరు శత్రు? నీకు నీవే శత్రు, నీకు నీవే విరోధివి. అయితే మన శరీరములో ఉన్న వ్యతిరేకత అంట, మన శరీరములో మన ఉన్నటువంటి తిరుగుబాటట మనల్ని హతమార్చక మునిపే ప్రభు అయిన యేసు నామమంట మన శరీరాన్ని ఇదిగో దేవునికి లోపరచగలిగింది. హల్లెలూయా. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాత్మ శరీరాలు దేవునికి లోపరచగలిగింది యేసయ్య నామం. అందుకనే ఇలాంటి గొప్ప శక్తి కలిగిన నామానికి మనల్ని మనం ఏం చేయాలో తెలుసా? లోపరచాలి. మన శరీరాన్ని, మన ఆత్మని, మన ప్రాణాన్ని ఆయన పాదాల ఎదుట ఎప్పుడైతే లోపరుస్తామో అప్పుడు మనకంట విజయం కలుగుతుంది, విజయం ఇస్తాడు. అందుకని అంటున్నాడు ఆయన నామము నీ విరోధుల మీద నీకేం చేస్తుందంటే ఇదిగో జయమిస్తుంది, నీ విరోధులను నువ్వు అణిచివేస్తావు. ఇశ్రాయేలుకి ఒక శత్రువు ఉన్నాడు. ఎవరనంటే హామాను అనేటువంటి శత్రు. ఈ హామాను అనేటువంటి విరోధి ఇశ్రాయేలీలు అనబడిన యూదులందరినీ కూడా ఒక్క రోజున ఒకే సమయంలో చంపేయాలని ఏం చేసి తెలుసా? రాజుగారికి మాయ మాటలు చెప్పి తాకీదులు రాయించి రాజుగారి ఉంగరంతో ముద్రించి ఇదిగో ఆ యూదుల యొక్క ఆ యొక్క ఆశ్వారోష్ యొక్క రాజ్యములో 127 సంస్థానాల్లో కూడా ఈ తప్పుడు తాకీదులను పంపించేశాక అందరూ కూడా యూదులందరూ ఆ రోజున చనిపోవలసిన దినము. మరి ఈ సంఘటన ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయో ఏం జరిగిందో తెలుసా అండి? రాణి అయిన ఎస్తేరు ఆ రాజు ఎద్దుకు వెళ్లి మనవి చేసి ఆయనను ఏ విధముగా కోరుకోవాలో దేవుని సన్నిధిలో తనను తాను లోపరుచుకొని ఎప్పుడైతే అడిగిందో అప్పుడు రాజు అంటాడు కదా, ఇలాంటి పని చేసింది ఎవరు? ఇలా విరోధమైనటువంటి చట్టాన్ని చేసింది ఎవరు అని ఏం చేశారో తెలుసా అండి? అడిగినప్పుడు ఆ యొక్క విరోధమైన చట్టాన్ని రూపొందించిన వాడు ఎక్కడున్నాడంటే ఇదిగో రాజుగారు పక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే రాణి గారు ప్రక్కనే ఉన్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఆ రాణి గారు అంది కదా, ఎస్తేర్ అంది కదా, ఇదిగో ఈ మనుష్యుడే దుష్టుడైన ఈ హామానే అని అంది. ఎప్పుడైతే ఈ హామానే అని అన్నదో వెంటనే సైనికులు వచ్చేసి హామాను కంటే ఏం చేసిన తెలుసా అండి? ముసుగు వేసేసారట. దేవుని సన్నిధిలో రాణి అయిన ఎస్తేరు ఏం చేసిందంటే తన విరోధులను అణగద్రొక్కి వేసింది. హల్లెలూయా. యేసయ్య నామములో నీవు ఆయన యొద్దకు వస్తే, ఆయన నామం పేరట నీవు ఆ శక్తిని పొందితే ఏం జరుగుతుందో తెలుసా? నీ విరోధుల మీద నీకు జయము అనుగ్రహిస్తాడు. అది ఏ విరోధో తెలుసా? ఏ విరోధైనా కావచ్చు. కొంతమందికి వారి జీవితంలో
అనారోగ్యం అనేటువంటి విరోధి. ఏమండి, అనారోగ్యం ఏం చేస్తుంది? కొంతమందిని చాలా బలహీనపరుస్తా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక కుంటి భిక్షకుడంట శృంగారం అనబడిన దేవాలయం ఎదుట భిక్షం ఎత్తుకుంటున్నాడట. భిక్షం అడుక్కునేవాడు ఏం అడుక్కుంటాడు? భిక్షమే అడుక్కుంటాడు. నువ్వు బంగారం గాజు ఇచ్చినా తీసుకుంటాడు, వెండి గాజు ఇచ్చినా తీసుకుంటాడు. రూపాయి ఎత్తి తీసుకుంటాడా? తీసుకోవట్లా ఈ రోజుల్లో. ఏమండి, కానీ భిక్షగాడు భిక్షాన్నే ఆశిస్తాడు. దేవుని సేవకులైన పేతురు యోహానులు ఎప్పుడైతే ఆ దేవాలయంలోనికి వెళుతున్నారో ఈ భిక్షగాడు ఆ సేవకులు చూస్తుంటే బాగా కనపడుతున్నారు, తెల్లగా నిలువుటంగీలు వేశారు, మంచిగా ఉన్నారు. ఈ రోజు నా పంట పండింది అనుకుంటున్నాడు ఈయన. పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించుండగా వాడు చూచి అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. చాలండి. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, పేతురు అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? మా యొక్క వెండి బంగారములు లేవు గాని మాకు కలిగినదిస్తున్నాం. ఏం కలిగి ఉన్నారో తెలుసా? వీళ్ళు యేసయ్య నామమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య బలమైన నామాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య బలమైన నామం ఎలాంటిది అనంటే ఎలాంటిదో తెలుసా అండి? ప్రతి విరోధమును, ప్రతి శత్రువుని, ప్రతి వ్యతిరేకతను కూడా అణగద్రొక్కగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. హల్లెలూయా. ఆ యేసయ్య నామం అంటే చాలు. యేసయ్య నామం అనగానే దయ్యాలు పారిపోయినాయండి. యేసయ్య నామం అనగానే ఇదిగో సమాధుల్లో నుండి మనుషులు చనిపోయిన వారు తిరిగి లేచారు. ఆ యేసయ్య నామమును బట్టి నీవు దేవుని సన్నిధిలో ఏ సమస్యనైనా, ఏ శత్రువునైనా సరే ఆజ్ఞాపించేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ అధికారాన్ని ఉపయోగించిన పేతురు యోహానులు అంటున్నారు కదా, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడవమని చెప్పగా వాడంటే ఏం చేశాడంటండి? తిక్కును లేచాడట. చూసారా ఎలా నడిచాడు తెలుసా అండి? అతని పాదముల యొక్క చీల మండలములలో నుండి ఏం పొందుకున్నాడంటే యేసయ్య నామం నీకు బలాన్ని ఇస్తుంది. మరి అశోకు చేసి వారి కుటుంబంలో మరి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎప్పుడైతే యేసయ్య నామం దగ్గరకు వచ్చారో దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా అండి? బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామము బలమైన నామము. హల్లెలూయా. అలాంటి బలమైన నామమును బట్టి మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్యను స్తుతించాలి. యేసయ్య నామమును బట్టి మనం ఆజ్ఞాపించాలి. మనకు ఎంతమంది విరోధులైనా ఉండని, మనకు వ్యతిరేకంగా ఏమన్నా ఇదిగో చేయని, మనకు వ్యతిరేకంగా ఏమన్నా రూపుదిద్దనివ్వండి, దేవుని సన్నిధిలో ఎస్తేరు రాణి యేసు నామములో ఎప్పుడైతే ఆజ్ఞాపించిందో ఈ దుష్టుడైన హామానే ఎంతటి క్రూరమైన పనికి ఇదిగో ఒడిగట్టాడని చెప్పగానే హామానంట ఉరి తీయించబడ్డాడు. హల్లెలూయా. ఏమన్నారా? ఏం చేయబడ్డాడు? ఉరి తీయబడ్డాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే హామాను ఇంటి మీద రాణి ఎస్తేరు సింహాసనం వేసుకుని కూర్చొందంతే. ఇక ఆవిడకి ఎదురు లేదు. కారణం ఏంటి తెలుసా? శత్రువు మీద అంత శక్తిని మనం సంపాదించాలి, అంత బలం మనం సంపాదించాలి. ఆ బలం ధనంలో లేదండి. ఆ బలం ఇదిగో వెండి బంగారాల్లో లేదు. ఆ బలం చర స్థిరాస్తుల్లో లేదు. ఆ బలం మన పేరు ప్రఖ్యాతుల్లో లేదు. కానీ
కేవలము యేసయ్య నామములో ఉన్నదని ఎరిగిన పేతురు యోహానులు అన్నారు కదా, నువ్వు లేచి నిలబడు. ఆ కుంటివాడినంట రోజు మోసుకుంటూ వస్తున్నారంట అడుక్కోవడానికి. ఏమండి, మనకు తెలిసిన కొంతమంది అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా కలెక్షన్ చేసుకుని 5 రూపాయల వడ్డీకి 6 రూపాయల వడ్డీకి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు భిక్షగాళ్ళు. ఏమండి, మరి ఇతరు కూడా ఆ వ్యాపారం చేస్తున్నాడని తెలియదు కానీ ఏం చేశాడో తెలుసా అండి, ఇతరంట రోజు అతను తీసుకుంటే నడవడానికి వీల్లేదు. అలాంటి బలహీనుడు బలమైన యేసయ్య నామమున ఆజ్ఞాపించగానే అతనిలో ఉన్న విరోధమైన అనారోగ్యం అంతా బట్టుమాయమైపోయింది. చపలు విడుదలమైపోయింది. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ జీవితానికి విరోధమైన అనారోగ్యమా, విరోధమైన ప్రతికూల పరిస్థితులా, నీకు వ్యతిరేకముగా అంతా కూడా వ్యతిరేకంగా నిలబడుతుందా? పర్లేదు, బలమైన యేసయ్య నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు గనక ఆ యేసు నామములో ఆజ్ఞాపించాలి. మా దగ్గరికి ఒక సహోదరి గారు వచ్చారు. ఆ సహోదరి ఏమన్నారంటే, ఇదిగో ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా అండి, ఇదిగో నీవు ఏది కావాలన్నా గాని, ఏదైనా పొందాలన్నా గాని యేసు నామమును ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు, అది నీదైపోతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి కలిగినామో అలాంటి శక్తి కలిగిన బలమైన యేసయ్య నామాన్ని మనం ధరించాలి. పేతురు యోహానులు ఏం కలిగి ఉన్నారంటే యేసయ్య నామాన్ని కలిగి ఉన్నాడు. ఆ యేసయ్య నామం ఏం చేసిందంటే ఇతరుల యొక్క బలహీనతలు బాగు చేసింది. మనము కలిగి ఉన్న యేసు నామము మన బంధుమిత్రులు, మన కుటుంబీకులు, వారికి కలిగిన సమస్యలను కూడా తీర్చగలిగిన నామం అది. హల్లెలూయా. మన అవసరతలే కాదు, మన సమస్యలే కాదు, మన విరోధులే కాదు, మన శత్రువులే కాదు, మనకున్న ప్రతికూల పరిస్థితులే కాదు, మన ఇంటి పేరట వారి, మన ఇంటి చుట్టూ ఉన్న వారి, మన రక్త సంబంధికుల యొక్క ప్రతికూల పరిస్థితులు కూడా యేసయ్య నామం ఏం చేయగలదంటే విడిపించగలిగిన బలమైన నామం. హల్లెలూయా. అందుకని ఆ బలమైన యేసయ్య నామాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా, ఆయన్ను మనం ఆరాధించాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడో తెలుసా అండి, దేవుని సన్నిధిలో మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, చదవండి, నీవు నా వాక్యమును గైకొనుచు నా నామము నెరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు నా నామమును ఎరుగనలేదు గనక, అంటే నా నామాన్ని నీవు ఒప్పుకుంటున్నావు, నా నామమును బట్టి నీవు రక్షణ పొందావు, నా నామమును బట్టి నువ్వు విడుదల పొందుతున్నావు, నా నామమును బట్టి ఇదిగో అన్యజనులలో కనపరుస్తున్నావు గనక ఏమన్నాడు, నీ ఎదుట నేను ద్వారాన్ని తెరిచాను. హల్లెలూయా. నా నామమును బట్టి నీకు తలుపు తెరిచా, నీకు ద్వారం తెరిచాను గనక దానిని ఎవడు కూడా వేయనేరడు. హల్లెలూయా. సాతానుడంట వాడికి చేత అయింది ఏంటంటే ఒక తలుపు వేయటమే, ఒక ద్వారం మూయటమే. మనం అనుకుంటాం అప్పుడు దాకా ఈ ద్వారం తెరవబడితే దానిలోని నేను ప్రవేశిస్తే నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటా. ఏమండి, అనుకోని రీతిగా సాతానుడు ఏం చేస్తాడు, ఆ తలుపుని ఏం చేస్తాడని గట్టిగా బిగించి తాళం వేసేస్తాడు. బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నా నామము నీవు ఎరుగనలేదన్నావు గనక నేను యేసయ్య బిడ్డనని అందరి ఎదుట చాటిస్తున్నావు గనక
నేను తలుపు తెరుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితానికి ఏ ద్వారమైతే మూయబడిందో దేవుడట మరి ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు విశ్వసించగలిగినట్లయితే, బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, సాతానుడంట ఒక ద్వారం గుండా లోపలికి వస్తాడట. ఎప్పుడైతే వెలుగు లోపలికి వస్తుందో వాడంటే ఏం చేస్తాడంటే వెళ్ళిపోవటానికంట 7 దారులు వెతుక్కుంటాడట. ఎంత గొప్ప శక్తి కలిగిన నామో యేసయ్య నామం. సేనాదయముల బట్టిన వాడు ఏం చేశాడు? ఏమండి, సమాధుల్లో సంచరిస్తున్నాడు. ఏమండి, తను తాను గాయపరుచుకుంటున్నాడు. వెతుక్కొని అవి నివసించదగిన ఒక ప్లేసుని వెతుక్కున్నాయి. ఆ ప్లేస్ ఏంటంటే పందులు. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తిని. నీ కుటుంబం చాలా విలువైన కుటుంబం. ఆయన నామమును ఎరిగిన ప్రతి కుటుంబానికంటే ఏం చేస్తాడు తెలుసా? యేసు నామమనే ముద్ర వారికి వేయబడుతుందట. ఆ ముద్ర వేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో తెలుసా అండి? వారి కొరకు మూయబడిన ద్వారాన్ని తెరవడానికి అది ప్రభు అయిన యేసు నామమునకే సాధ్యం. హల్లెలూయా. అతని హృదయములో ఉన్న దురాత్మలు తెరవబడి వాటంతటవి వెళ్లిపోవటానికి ద్వారమనబడిన యేసట వారికి ఎదురుగా వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, యేసు ప్రభు అంటాడు కదా, నేనే ద్వారము, ఐ యామ్ ద డోర్. నేనే ద్వారమై ఉన్నాను. కాబట్టి మీరు నాలోనికి ప్రవేశించండి. తెరవబడినటువంటి ద్వారంలోనికి మీరు ప్రవేశించండి. నేను మీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను గనక దానిని ఎవడు కూడా లేరు. కారణం ఏంటో తెలుసా? యేసు నామమున మన కొరకు దేవుడు తన ద్వారమును తెరవగలిగిన వాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి ద్వారము తెరిచేవాడు ఆయన. దేవుని సన్నిధిలో ఏ మాత్రములు కూడా అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో నేను ఇలా అనుకున్నానే, అలా జరిగింది, ఇలా జరిగింది అని ఏ మాత్రములు కూడా దిగులు పడక చింతింపకుండా దేవుడు తెరిచి ఉంచిన ద్వారము కొరకు నువ్వు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబ జీవితంలో, నీ సంతానం జీవితంలో, నీ కుమారుడు కుమార్తెల జీవితంలో దేవుడు తన తెరిచి ఉంచిన ద్వారాన్ని ఈ స్తుతి ఆరాధన ద్వారా ఆయన తెరవబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప నామము పేరట తెరవబడిన ద్వారము వలన పొందే దీవెనలు ప్రభువునికి ఇస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో బుద్ధి కలిగిన కన్యకల కొరకట మంచి ద్వారం తెరవబడింది. పెళ్లి కుమారుడి గొప్ప అధికారాన్ని యేసు నామము వలన వారికి కలిగినటువంటి పొందగలిగిన రక్షణను ఈ స్తుతి ఆరాధనలో దేవుడు ద్వారమును తెరుచునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభువును మనం స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన మన కొరకు తెరుస్తున్న ద్వారము కొరకై ప్రభు సన్నిధిలో ప్రభువును మనం ఆరాధిద్దాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో, దేవా మా కొరకు మీరు తెరిచిన నీ పరలోకపు ద్వారాలను బట్టి మీకు వందనాలు. మా కొరకు నీ నామములు అనుగ్రహిస్తున్న రక్షణకై నీకు వందనాలు. మా కొరకు ప్రభువా నీ నామం పేరట మా శత్రువులపై, మా విరోధులపై, మా బలహీనతలపై, మా అనారోగ్యంపై విడుదలిస్తున్నందుకు నీకు వందనాలు. మా తండ్రి, మా యొక్క ప్రభువా ఉన్నటువంటి మూయబడిన ద్వారాన్ని మీ నామం పేరిట మీరు తెరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభాని. అందరం కూడా ప్రభు సందులో చేతులు పైకెత్తి, దేవాలు తెరవబోతున్న ద్వారానికే వందనాలు నాయనాని అందరూ కూడా ప్రభుని స్తుతించండి. నా కుటుంబం కొరకై, నా యొక్క బలహీనతల కొరకై, నా విరోధుల కొరకై ప్రభువా, అయ్యా నాకున్నటువంటి రక్షణ లేని బిడ్డల కొరకై ప్రభువా, మీ రక్షణను ప్రభువా, మీ జయమును ప్రభువా, అయ్యా తెరవబడిన నీ కార్యాల కొరకునైనా మీరు చేయబోతున్న కార్యాలకై నీకు వందనాలని అందరూ కూడా ప్రభుని స్తుతిద్దామా. నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ ప్రతికూల పరిస్థితితో వచ్చావో,
ఏ అవసరతతో వచ్చావో ప్రభు చూస్తున్న దేవుడు ఆయన. ప్రభు తన నామములో ఉన్నటువంటి గొప్ప శక్తిని నీకు బయలుపరిచాడు. నీ కుటుంబం రక్షణ పొందలేదా? రక్షణ పొందాలని కోరుకో యేసు నామములో. నీ కుటుంబం శత్రువు చేత నలిపివేయబడుతుందా? అపవాది సాతానుడు నిన్ను నలిపివేయాలనుకుంటున్నాడా? వాడి మీద యేసు నామములో నీకు జయము కలగాలని కోరుకో. నీ కుటుంబమునకు ఇదిగో ఈ పని చేద్దామంటే అక్కడ ద్వారం మూయబడుతుంది, ఆ పని చేద్దామంటే అక్కడ ద్వారం మూయబడుతుంది. ఎక్కడ అడుగు పెట్టినా గాని కలిసి రావట్లేదు అనుకుంటున్నావా? యేసు నామములో నీ కొరకు ద్వారము తెరవగలడని ఆయన నామములో నువ్వు విశ్వసించి ఆయన సందులు ప్రభువా నా కొరకు నీ నామము వలన గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు నాయన. మరలా వచ్చే సంవత్సరం ప్రభువా నవంబర్ మాసానికినైనా నీ యొక్క గొప్ప కార్యాలు, మూయబడిన ద్వారాలు ప్రభువా అయ్యా, నీ యొక్క గొప్ప జయ జీవితం అయినా ఆ గొప్ప రక్షణ భాగ్యం ప్రభువా నా కుటుంబంలో జరగాలి, నా జీవితంలో జరగాలి, నా బిడ్డల జీవితంలో జరగాలి. జరిగిస్తున్నందుకు మీ కొందనాలు ప్రభాని అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. దేవాని కొందనాలు ప్రభువా, ఈ కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు, ఈ గృహం యొక్క వానర్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు అయినా వారి ఎడల మీరు చేస్తున్న గొప్ప మేళకై నీ కొందనాలు ప్రభువా అయ్యా. అశోకుని బట్టి మీ కొందనాలు అయినా, ఇదిగో జెస్సీని బట్టి మీ కొందనాలు ప్రభువా, వారిద్దరు బిడ్డలు బట్టి మీ కొందనాలు, వారి పట్ల మీరు చేస్తున్న మేళకై నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. తెచ్చిన బంధువులందరూ బట్టి మీ కొందనాలు, ఇదిగో రక్త సంబంధికులు బట్టి నీ కొందనాలు, వారి పట్ల మీరు చేస్తున్న ప్రతి మేళను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభాష కుమార్ తల్లి గారిని బట్టి మీ కొందనాలు, ఇదిగో వారి పట్ల మీరు చేస్తున్న మేడను బట్టి నీ కొందనాలు. అలాగే ప్రభు వారి చెల్లి గారిని బట్టి మీ కొందనాలు ప్రభువా, వారి ఇద్దరు బిడ్డల పట్ల నీ కొందనాలు, వారి యొక్క కుమార్తె పట్ల నీ కొందనాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్కనైనా ఇదిగో నైనా వారి యొక్క బావగారిని బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నావు. వారి పట్ల మీరు చేస్తున్న మేడలను బట్టి నీ కొందనాలు. అలాగే ప్రభు వారి యొక్క రక్త సంబంధికులందరూ బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నావు. ఇదిగో ప్రభు థామస్ గారిని బట్టి కూడా మీ కొందనాలు, మరియమ్మ గారిని బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నీ ఘనమైన నామాన్ని బట్టి మీ కొందనాలు ప్రభు. నే బిడ్డలేడలు మీరు చేసిన నీ ఉన్నతమైన వేళను బట్టి మీ కొందనాలు. ఇదిగో రాయనపాడు నుంచి తెచ్చినటువంటి బిడ్డలు బట్టి నీ కొందనాలు, వారి కుటుంబాలు బట్టి మీ కొందనాలు ప్రభు. పేరు పేరు వరుసలు వారి కుటుంబాలను బట్టి మీ కొందనాలు తండ్రి. నీ దయగలిగిన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఇదిగో థామస్ గారు వారి అక్క గారు ప్రభా, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీ కొందనాలు అయినా. అయ్యా ఇక్కడికి ఎవరినైతే మీరు తీసుకొచ్చారో ప్రభా, తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీ కొందనాలు. చిరావులను తెచ్చిన సంఘ బిడ్డను బట్టి మీ కొందనాలు, విలాసుని కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు, ప్రతి ఒక్కరిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ విత్తన మాటలు బిడ్డల హృదయాల్లో నేర్కటి ఫలింపచేయండి. ఎదుగు మా ప్రభా నీ నామములో ఉన్న శక్తి కలిగిన కార్యములు బిడ్డల హృదయాలలో మీరు జరిగించును గాక. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.